బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేష్ శ్రీమా. నేను వచ్చానంటే ఏదో ఒక అప్డేట్ తీసుకొని వస్తాను కదా. సో ఈసారి కూడా ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చాను మీకోసము. పెద్ది మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ 7th ఫుల్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. ఈ సాంగ్ని వినడానికి అండ్ ఆ మ్యూజిక్ని సెన్స్ చేయడానికి ఆడియన్స్ అయితే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ పెద్ది మూవీ నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అయితే ఈ సాంగ్కి సంబంధించి బుచ్చిబాబు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇద్దరు ఉన్న ఒక చిన్న క్యూట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. బుచ్చిబాబు గారు అసలు ఆయన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ గురించి ఏఆర్ రెహమాన్కే చెప్తూ అండ్ అసలు ఈ సాంగ్ ఎలా ఉండాలి అని చెప్పి ఒక సిచ్యువేషన్ తీసుకొని ఫస్ట్ టైం హీరోయిన్ని చూసినప్పుడు అసలు ఆ అందానికి కళ్ళకి కాటుక కానీ అంటే ఎటువంటి అలంకరణ లేకుండా కూడా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న వర్డ్ ఇచ్చారు, చికిరి అని చెప్పి. సో చికిరి చికిరి సాంగ్ అండ్ ఫైనల్లో కూడా ఈ వీడియో ఎండ్లో ఒక 10 seconds ఆ సాంగ్ విన్నా కూడా ఆ 10 seconds వింటే ఒక మంచి వైబ్, ఒక మంచి ఫోక్ వైబ్. అందులో రామ్ చరణ్ కూడా ఒక స్టెప్ వేస్తూ కనిపించారు. అసలు నాకైతే మెగాస్టారే కనిపించారబ్బా ఆ 10 seconds. అంత బాగుంది. ఆ 10 seconds సాంగ్ అయినా కూడా వినడానికి చాలా చాలా బాగుంది. మరి ఫుల్ సాంగ్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఎస్ ఆబ్వియస్లీ సాంగ్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాము. అండ్ ఈ కాంబినేషన్ చూడండి మీరు, బుచ్చిబాబు అండ్ ఏఆర్ రెహమాన్. ఈ కాంబినేషన్ చూడడానికే చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా రెహమాన్లో ఆ మ్యూజిక్లో ఒక మ్యాజిక్ ఉంటుందండి ఖచ్చితంగా. ఆయన ప్రతి సాంగ్ మీరు వినండి, సాంగ్ వింటున్నంతసేపు చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ లిరిక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒక మ్యాజిక్ ఉంటుంది ఆయన సాంగ్లో కదా. అండ్ మీరు చూసే ఉంటారు ఆ 10 seconds ఎలా అనిపించింది అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ బిఫోర్ దట్ రామ్ చరణ్ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సింగర్ మోహిత్ చౌహాన్ అండ్ ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు ఆయన ఉన్న ఒక పోస్ట్ పెట్టి ఏం వండుతున్నారో చెప్పండి అయ్యా అని చెప్పి ఒక చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చారు దానికి. దాని కింద కమెంట్స్ చూడండి, అసలు ఆడియన్స్ అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే ఈ సాంగ్ కోసం. ఎందుకంటే బిఫోర్ రామ్ చరణ్ ఏదైతే మూవీ వచ్చిందో గేమ్ చేంజర్, అది కొంచెం ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత వస్తున్న పెద్ద మూవీ మీద అండ్ వీళ్ళ కాంబినేషన్. బుచ్చిబాబు ఆల్రెడీ చేసింది ఏది ఉప్పెన మూవీ చేశారో ఫస్ట్ మూవీతోనే అసలు ఆడియన్స్లోకి ఇక్కడ ఉన్నారు. ఆయన మీద ఎక్స్పెక్టేషన్ ఈ లెవెల్లో ఉంది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పుడు రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబినేషన్. సో ఇది ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట. అసలు ఎట్లా అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ లేకపోతే సాంగ్స్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ చాలా విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ఖచ్చితంగా డైరెక్టర్ కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ రెహమాన్ కానీ ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయరన్న కాన్ఫిడెన్స్ కూడా చాలా చాలా ఉంది. బుచ్చిబాబు మూవీ ఇంతకుముందు ఏదైతే ఉందో ఉప్పెన మూవీలో జల జల పాతం నువ్వు ఆ సాంగ్ ఉంది కదా, అది ఇప్పటికీ కూడా మ్యూజిక్ లవర్స్కి ఇప్పటికీ ఆ సాంగ్ని వింటుంటారు, ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సాంగ్ వైబ్ ఇంకా ఉంది ఆడియన్స్లో. ఇప్పుడు చికిరి వచ్చాక దాన్ని మర్చిపోతారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత క్యాచీగా ఉంది సాంగ్. అండ్ మూవీ కాస్టింగ్ గురించి కూడా మనకు తెలిసిందే. సో హీరో వచ్చేసి రామ్ చరణ్, హీరోయిన్ వచ్చేసి జాన్వీ కపూర్. ఈ పేరు కూడా చూడడానికి కొత్తగా ఉంది. మరి బిగ్ స్క్రీన్ మీద ఈ పేరు ఎటువంటి మ్యాజిక్ చేస్తారనేది కూడా చూడాలి. సో ఫుల్ సాంగ్ వచ్చేసి సెప్టెంబర్ 7th రిలీజ్ కాబోతుంది. సో మూవీ వచ్చేసి 27th March 2026 రిలీజ్ కాబోతుంది. మరి చూద్దాం. అండ్ ఫుల్ సాంగ్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.